టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' హీరోగా, దర్శకధీరుడు 'ఎస్.ఎస్. రాజమౌళి' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణా' సినిమా ప్రస్తావన ప్రస్తుతం ఏ తెలుగు ప్రేక్షకుడిని అడిగినా కూడా ఇద్దరి మధ్య చర్చకు ఇదే ప్రధాన కారకంగా ఉంటోంది. ఎందుకంటే 'వారణాసి' ఏ స్థాయిలో తెరకెక్కుతోందో మనందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ఇప్పటివరకు రీజనల్ సినిమాని రూల్ చేసి ఒకేసారి గ్లోబల్ సినిమాకి ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకధీరుడు 'రాజమౌళి' ఈ సినిమాని అత్యద్భుతంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు 1300 కోట్లకు పైగా భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రుద్రగా, శ్రీరామచంద్రుడిగా 2 విభిన్నమైనటువంటి పాత్రల్లో మహేష్ నటిస్తున్నారు. ముఖ్యంగా రామచంద్రుల వారి పాత్ర కోసం తన నటన, ఆహార్యం, నడవడిక, నడకకు సంబంధించి ఎన్నో నెలల పాటు కఠోర శ్రమ మరియు శిక్షణ తీసుకున్నటువంటి మహేష్, మరోవైపు కేరళకు చెందినటువంటి యుద్ధ విద్య అయిన కలయరిపట్టులో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి 25 నిమిషాల పాటు మైథలాజికల్ సీన్స్, ముఖ్యంగా రాముల వారికి సంబంధించిన సన్నివేశాలు వస్తాయని, తన కెరీర్ మొత్తంలో కూడా ఆ సీన్స్ ఎంతో ప్రతిష్టాత్మకం మరియు అత్యద్భుతం అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 7, 2027న దాదాపుగా 120కి పైగా దేశాల్లో భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా హాలీవుడ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు టీం అయితే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వారణాసి నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు తాజాగా పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి వారణాసి టీం ఆ ఇంటర్వ్యూలతో గ్లోబల్గా సినిమాపై క్రేజ్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి చెప్పుకుంటే నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్లో ఆయన నటన ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి తన కెరీర్ అంతా ఒక ఎత్తు, ఈ వారణాసి మొత్తం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే మహేష్ చెప్పకనే చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం మహేష్ బాబు చరిత్ర తిరగరాయటం ఖాయం, ధరిత్రి పులకరించడం ఖాయం అనేటువంటి టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకు రీజనల్‌లో ఏలినటువంటి మహేష్ ఇకపై గ్లోబల్ మార్కెట్‌పై దండయాత్ర చేసి నటుడిగా ఇంతింతై వటుడింతై అన్నట్లు తారాస్థాయికి చేరుకోవటం, ఆయన క్రేజ్, మార్కెట్ పాపులారిటీ అనంతమైనటువంటి స్థాయికి చేరటం ఖాయమని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే 3.5 ఏళ్లకు పైగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 2024లో 'గుంటూరు కారం' సినిమా ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చింది. 2027 మార్చిలో, అంటే అప్పటికి సరిగ్గా 3.5 ఏళ్లవుతుంది. ఒక లేట్‌గా అయినప్పటికీ కూడా లేటెస్ట్‌గా కూడా సూపర్ స్టార్ ఈ సినిమాతో కోట్లాది ప్రేక్షకులకు, అభిమానులకు వీణుల విందైతే అందించనున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తమ అత్యద్భుత నటనతో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని చెప్తున్నారు. ఇక జక్కన్న 'ఎస్.ఎస్. రాజమౌళి' టేకింగ్, మహేష్ బాబుతో పాటు ప్రతి పాత్రధారి యొక్క నటన, అటు కీరవాణి సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పిఎస్ వినోద్ ఫోటోగ్రఫీ, పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థల యొక్క విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటివి ఈ సినిమాకి ఓవరాల్‌గా పరిపూర్ణమైనటువంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్‌ని అందించడం ఖాయమని చెప్తున్నారు. మరోవైపు మహేష్ బాబు ఈ సినిమా అనంతరం ఏ సినిమా చేస్తారు అనేటువంటి వార్తలు కూడా కొన్నాళ్లుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు అనంతరం ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని, ఇక అక్కడి నుంచి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరగనుందని తెలుస్తోంది. ఓవరాల్‌గా 'వారణాసి' సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించడం ఖాయమని, ఇప్పటివరకు చరిత్రలో నిలిచిన వారు, చరిత్ర గురించి చెప్పుకున్నవారు ఉన్నప్పటికీ చరిత్రకి సరికొత్త భాష్యాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు లిఖించనున్నారని కూడా అంటున్నారు. ఓవరాల్‌గా 'వారణాసి' రిలీజ్‌కి ముందు, 'వారణాసికి' రిలీజ్ అనంతరం భారతీయ సినిమా అయితే నిలవనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్, నిపుణుడు, నటీనటుడు అందరికీ కూడా ముందస్తుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్లోబల్ విషెస్ చెప్తూ 'వారణాసి' సంచలన విజయం అందుకోవాలని కోరుకుందాం.